వన్ వచ్చేసి వర్బల్ కమ్యూనికేషన్, మాట ద్వారా. ఓకే, అంటే మాట్లాడే తీరుని కమ్యూనికేట్ చేయడం రావాలి. ఏదో ఒకటి మాట్లాడడం వేరు, నేను చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేయడం. అందుకే కమ్యూనికేషన్ ఈజ్ ఎ స్కిల్. కమ్యూనికేషన్ స్కిల్ ఏదో ఒకటి మాట్లాడడం వేరు, మాట్లాడినది ఎదుటి వ్యక్తి వినగలుగుతున్నాడా, అర్థం చేసుకోగలుగుతున్నాడా, నేను చెప్పేది క్లియర్గా ఉందా లేదని తెలుసుకునే స్కిల్ అది. వన్ ఈజ్ వర్బల్ కమ్యూనికేషన్. సెకండ్ వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అని, ఐ కాంటాక్ట్, కళ్ళతో మాట్లాడచ్చు. జస్ట్ బై వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి తెలిసిపోతుంది ఈ కమ్యూనికేషన్ కరెక్టా కాదా అన్నది. ఓకే, ఇది నాన్ వర్బల్ కమ్యూనికేషన్. థర్డ్ వచ్చేసి ఎమోషనల్ కమ్యూనికేషన్. ఎమోషనల్గా కనెక్ట్ లేకపోతే మనం ఏం చేసినా సరే బ్యాడే. ఎమోషనల్ కమ్యూనికేషన్ చాలా చాలా ముఖ్యం. ఫోర్త్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఖచ్చితంగా ఉండాల్సింది ఫైనాన్షియల్ కమ్యూనికేషన్. డబ్బుల విషయంలోనూ ఫైనాన్షియల్గాను ఆ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండి తీరాలి కంపల్సరీగా. ఫిఫ్త్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, రిటర్న్ కమ్యూనికేషన్. రాసుకుని, చాలామంది ఈ రైటింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. నిజంగా రాసుకుని గనక చేయగలిగితే ఫిఫ్త్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సిక్స్త్ వచ్చేసి రొమాంటిక్ కమ్యూనికేషన్, చాలా చాలా ముఖ్యం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఇక సెవెంత్ వచ్చేసి స్పిరిచువల్ కమ్యూనికేషన్. వాళ్ళిద్దరూ ఒక టైప్ ఆఫ్, నేను వన్స్ వి గెట్ మ్యారీడ్ ఇట్ ఈస్ అ సోల్ కనెక్షన్. ఇట్ ఈజ్ ఒక లైఫ్ని జర్నీ చేయడానికి కలిసిపోయాము, ఇట్స్ అ కార్మిక్ బాండ్ అన్నది తెలుసుకోలేనన్ని రోజులు దే జస్ట్ గో మ్యాడ్. ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఏదో ఎయిదర్ వైఫ్ సైలెంట్గా ఉండి భరించే ఆమె వచ్చి ఆమె అడ్జస్ట్ అయిపోతూ ఉంటే ఒక టైప్లో బ్రతుకుతారు, లేదు గొడవ పడే బ్యాచ్ ఉంటే గొడవ పడుతూ ఉంటారు. ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్లో స్పిరిచువల్గా సోల్ కనెక్షన్ ఉండకపోతే, ఆ ఎమోషనల్ బాండ్ ఉండకపోతే, మనకి మ్యారేజ్లో కూడా ఎప్పుడు చెప్తుంటారు దట్ బాండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. తెలియకుండానే ఒక మ్యారేజ్ అయిపోయిందంటే తెలియకుండానే ఒక ఎనర్జీ కనెక్షన్, ఒక మనలోంచి ఒక బాడీలోంచి ఒక చైన్ వెళ్ళి అవతల వ్యక్తికి బాండ్ అయిపోయి ఉంటుంది, వాళ్ళ హార్ట్ వీళ్ళ హార్ట్.